కాన్సన్ట్రేషన్, ఆ ఫియర్ పోవడానికి చెప్పాను కదా. ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ పాయింట్, సే మీకు 10 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్, కూరగాయల ఒక లిస్ట్ రాసుకున్నారు. ముండా మార్కెట్కి వెళ్ళాలి, ముజంజాహి మార్కెట్కి వెళ్ళాలి, వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాలి. విల్ యూ గో విత్ 10 bags? ఫులిష్, ఎవరు వెళ్ళరలా. 1 bag, మ్యాక్సిమం 2 big bags అంతే. ఓపెన్ చేసి 1 kilo క్యాబేజ్, 1/2 kilo బ్రింజాల్, 1/2 kilo పొటాటో, ఏదో నీకేం కావాలో నీ ఇష్టం, అన్ని బ్యాగ్లో వేసేసావు. ఇప్పుడు బ్యాగ్ అంటే ఏమిటి? నీ మనస్సు. బ్యాగ్ అంటే ఒక మనస్సు ఉంది, దాంట్లో అన్నీ నింపుకుంటున్నావు. నీ ఆప్షన్స్ నింపుకుంటున్నావు. నీ సైకాలజీ పేపర్, నీ జువాలజీ పేపర్, నీ ఆంథ్రపాలజీ పేపర్, నీ సోషియాలజీ పేపర్ అని నింపుకుంటున్నావు. మళ్ళీ రా, బ్యాగ్ తెచ్చావు, ఎలాగ దాన్ని సపరేట్ చేస్తావు? అన్నీ మిక్స్ అయిపోయాయి, అన్ని వెజిటబుల్స్. సో వాట్ యూ విల్ డూ? రివర్స్ ద ప్రాసెస్. యూ రివర్స్ ద ప్రాసెస్. బ్యాగ్ని రివర్స్ చేస్తే టేబుల్ మీద అన్నీ పడ్డాయి. అప్పుడు నీకు టమాటో బాక్స్, బ్రింజాల్ బాక్స్, ఆనియన్ బాక్స్, ఫ్రిడ్జ్లో రకరకాల బాక్సులు ఉంటాయి, అవన్నీ నువ్వు సెట్ చేసుకుంటావు. దెన్ యూ సిట్ అండ్ థింక్, వాట్ ఐ క్యాన్ కుక్. క్లారిటీ వచ్చింది అప్పుడు నీకు. టుడే అన్ఫార్చునేట్లీ యువకుల క్లారిటీ లేని దానివల్ల అన్నీ ఉన్నాయి, ఏమీ లేదు అని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. క్లటర్ అంటారు దాన్ని, క్లటర్. క్లటర్ అంటే ఏమిటి? పెద్ద బాక్సులో అన్నీ ఉన్నాయి, స్పానర్, నట్, బోల్ట్, నెయిల్స్, హ్యామర్ అన్నీ ఉన్నాయి, బట్ కనబడతలేదు. కిందకు ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి, అవసరం లేని మిక్స్ అయిపోయాయి. సో మనస్సులో క్లారిటీ ఉండాలి. దానికి చిన్న అల్బెరాస్, చిన్న పార్టీషన్ వేసుకో. యూ హ్యావ్ క్లారిటీ. అట్ 1 o'clock వాట్ యూ హ్యావ్ టు స్టడీ, అట్ 3 o'clock వాట్ యూ హ్యావ్ స్టడీ అనే క్లారిటీ వస్తుంది. అప్పుడు నో ఫియర్, యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. బీ హ్యాపీ బికాజ్ యూ నో వాట్ ఈస్ దేర్. సో బాక్స్, మేక్ యువర్ మైండ్ compartment box of exercise, of meditation, of study, and come back to exercise. Right? So, you may study the newspaper tomorrow, but don't discuss about the newspaper. Don't discuss. అవసరం లేని పాయింట్స్ మళ్ళీ బయటకు వస్తాయి. You're studying for a purpose. You have the deadline, you have got your subject, study for the purpose. Newspaper information or news information is information అంతే, నీతో పాటు పెట్టుకో, తర్వాత చూసుకుంటా. Just relate it whether it is connected with the system subject that you are studying. Don't discuss among yourself what is happening in Delhi or what is happening ఈ పార్టీ నుంచి ఆ పార్టీ మారుతున్నాడు, ఆ పార్టీ. నీకు ఎందుకయ్యా అది? Will they ask about that question? Mr. X has joined Y party became no party. నీకెందుకు? యూఆర్ అన్నెసరీ క్లటరింగ్. మేము చదివేటప్పుడు మా గురువు గారు ఇలాగ అడ్వైజ్ ఇచ్చేవారు, యూ మే రీడ్ ద న్యూస్ పేపర్ బట్ డోంట్ డిస్కస్ అబౌట్ ద న్యూస్ పేపర్, బికాజ్ యువర్ డిస్కషన్ షుడ్ బి ఆన్ ది సబ్జెక్ట్ కన్సర్న్డ్. నీ ఆప్షన్స్, నీ ఒక సిలబస్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు నీకు. సో అలాగ కొంచెం మనస్సుని ఫ్రీ ఫ్రమ్ ది వీడ్స్. ఇవన్నీ వీడ్స్, పిచ్చి మొక్కలు తీయాలి అవన్నీ. సో మీరు మైండ్ని స్టెబిలైజ్ చేసుకోండి. మెయింటైన్ ద శాంక్టిటీ అండ్ సెరెనిటీ ఆఫ్ ది ప్లేస్. యు ఆర్ కమింగ్ టు ఎ న్యూ ప్లేస్. దిస్ నాట్ అశోక్ నగర్, ఇదా కాదు. మీరు మంచి వాతావరణంలో ఉన్నారు, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. వాటర్ ఫెసిలిటీ ఉంది, వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది, టెంపుల్ కూడా ఉంది. వచ్చేటప్పుడు డైరెక్ట్గా లైబ్రరీకి వెళ్ళకుండా ఒక 10 minutes చెప్పులు వదిలేసి అని పెట్టేసి టెంపుల్కి వెళ్ళి ధ్యానం చేసి, ప్రే టు శ్రీరామకృష్ణ, ప్రే టు మదర్ సరస్వతి, ప్రశాంతత, భక్తి, జ్ఞానం. టెల్ దెమ్ దట్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ. వాళ్ళు దే ఆర్ అవర్ గాడ్స్. వాళ్ళ వల్ల మనం ఇంత పెద్ద అట్మాస్ఫియర్ చూడగలుగుతున్నాం. వివేకానంద లేకపోతే నువ్వెవరు, నేను ఎక్కడ? రాజగోపాలాచారి అంటారు, ఐఎమ్ ష్యూర్ టు సే వితౌట్ వివేకానంద వీ వుడ్ హ్యావ్ లాస్ట్ అవర్ రిలిజియన్ అండ్ వుడ్ నాట్ హ్యావ్ గెయిన్డ్ అవర్ ఫ్రీడమ్ అంటారు రాజగోపాలాచారి, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓహ్, ఏం స్టేట్మెంట్. వీ ఓ ఎవ్రీథింగ్ టు ఇండియా, టు వివేకానంద. మన స్వాతంత్ర్యం వచ్చేది కాదు, మన ధర్మాన్ని కూడా నాశనం అయ్యేది. స్వామీజీ
స్టెబిలిటీ, అంత పవరు, అంత శక్తి ఉంది. ఇలాంటి స్మాల్ బుక్ మీ బ్యాగ్లో పెట్టుకోండి. కాల్ టు ద నేషన్, ఎడ్యుకేషన్ ఫర్ క్యారెక్టర్, ఎనీ స్మాల్ బుక్, తెలుగు ఆర్ ఇంగ్లీష్. దిస్ విల్ గివ్ యూ ఏ లోపల బూస్టర్ అంటారు, బూస్టర్. దిస్ ఇస్ ద టానిక్, దీస్ ఆర్ ద థాట్ బాంబ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ర్యాండమ్ ఓపెన్ చేశాను. ఆల్ నాలెడ్జ్ దట్ ద వరల్డ్ హెస్ ఎవర్ రిసీవ్డ్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్. The infinite library of the universe is in your mind. The external world is simply the suggestion, the occasion, which sets you to study your own mind, but the object of your study is always your own mind. The falling of an apple gave the suggestion to Newton, and he studied his own mind. He rearranged all the previous links of thought in his mind and discovered a new link among them, which we call the law of gravitation. It was not in the apple nor in anything in the center of the earth, it was in his mind. చూడండి, ఓపెన్ చేసిన వెంటనే, ఓ మైండ్ ఇస్ సో పవర్ఫుల్ దెన్ మ్యాటర్, లెట్ మీ కాన్సన్ట్రేట్ మోర్. How has all the knowledge in the world been gained but by the concentration of the powers of the mind? Gather the mind. దాంట్లో నెక్స్ట్ పాయింట్ వస్తుంది, లాస్ట్ పాయింట్ చెప్పేసి దాన్ని విల్ గో. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. 6th చాప్టర్లో భగవద్గీత శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఫర్ వాట్స్ ఎవర్ రీజన్, యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. ఫర్ వాట్స్ ఎవర్ రీజన్, ఏ కారణం వల్ల. చంచలం అస్థిరం, ఒక చోట ఉండదు, ఉంటే స్థిరంగా ఉండదు. సరే, ఇది ప్రాబ్లం, సమస్య. ఇది సమస్య అని చెప్పి మనం ఏడుస్తూ కూర్చుంటామా? అది డిప్రెషన్, యాంగ్జైటీ, సూయిసైడ్ అండ్ అడిక్షన్స్. యు ఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం, యు ఆర్ పోస్ట్పోనింగ్ ద ప్రాబ్లం. తతస్తతో, దానికి సొల్యూషన్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. తతస్తతో నియం యైతద్, తతస్తతః యతో యతః. తతస్తత అని తెలిసింది నీకు, మనసు ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ట్రాఫిక్ జామ్లో ఉంది, ఇక్కడ హోటల్లో ఉంది, ఇక్కడ ఒక మాల్కి వెళ్ళింది, ఒక సినిమాలో ఉంది. నువ్వు ఫిజికలీ ఇన్ ద రామకృష్ణ మాట. తతస్తతో నియం యైతద్. ఏ మనసా, ఏం చేస్తున్నావు అక్కడ? విండో షాపింగ్ చేస్తున్నావా, మాల్లో కూర్చున్నావా? అదా నీ పని? నియమా. మనసుతో మాట్లాడు. సీ ద మైండ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫ్రెండ్. ఏంటి సంగతులు సార్, ఏంటి సంగతులు? ఏ టైం ఇప్పుడు? ఎగ్జామ్ డేట్ పెట్టుకొని నువ్వు విండో షాపింగ్ చేస్తున్నావు. నువ్వు విండో షాపింగ్ తెలుసా మీకు? పాకెట్లో 9 పైసా ఉండదు, బయట నుంచి చూసి ఎమరాల్డ్ దగ్గర బయట నుంచి చూసి మైసూర్ పాక్ తిన్నట్లు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ విండో షాపింగ్. యూఆర్ వేస్టింగ్. ఒక 5 రూపాయలు ఇచ్చి ఒక మైసూర్ పాక్ తినేసి వెళ్లకుండా బయట నుంచే మురిసిపోతున్నావు నువ్వు. ఒక వాలంటీరు 2-3 వీక్స్ రాలేదు. షాపింగ్ వెళ్ళాను స్వామీజీ, మా ఫ్రెండ్ పెళ్ళి అంటాడు. ఏం చేసావు? నువ్వేం చేసావు? విండో షాపింగ్. బేకార్ బేకార్. పాకెట్ పైసా లేదు, విండో షాపింగ్ చేసి నువ్వు పెద్ద హీరోలాగా చూపిస్తున్నావు. యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. డూ హ్యావ్ మనీ టు గో అండ్ బై అండ్ గెట్ అవుట్? వాట్ ఇస్ దట్ టు డూ విండో షాపింగ్? అది చూసి ఒక స్టోరీ కట్ చేశాడు. బయట నుంచి మసాలా దోశ స్మెల్ చూస్తున్నాడంట. మసాలా దోశ స్మెల్ వీడు పీల్చుకొని, ఎంత బాగుంది ఆ వెన్న, ఎంత బాగుంది ఆలు, ఎంత బాగుంది ఆ నెయ్యి అనుకుంటే, దానికి ఒకడు వచ్చి, ఏయ్ నా స్మెల్ చూస్తున్నావు, 5 రూపాయలు ఇవ్వు అని ట్యాక్స్ అడుగుతున్నాడు. పాపం పారిపోయాడు. అంటే జస్ట్ జోక్. సో మనస్సు విల్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్. దానికి తతస్తతో నియం అయితే, నియమాలతో, డిసిప్లిన్. మనస్సుని ఎక్కడుంటే అక్కడ పిలుచురా. ఆత్మని ఏవ వశం నయేత్ అన్నాడు. ఆత్మని ఏవ, ఇన్ ది ఆత్మన్ అలోన్. మీ ఆత్మ ఎక్కడుంది? నౌ ఇన్ ద ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్. దట్ ఈస్ యువర్ ఇమీడియట్, అర్జెంట్, ఇంపార్టెంట్ వర్క్. దట్ ఈస్ యువర్ ఆత్మ. తతస్తతో నియం యైతద్ ఆత్మన్ ఏవ వశం నయేత్. ఫిక్స్ ఇట్ ఇన్ ద మైండ్, ఇన్ ది ఆత్మన్. మెడిటేషన్లో ఇది వస్తుంది. ఫిక్స్ ఇట్ ఇన్ ద ఆత్మన్. సో యువర్ మెడిటేషన్ నౌ, మీ ముందు ఉండే సిలబస్, ప్రిపరేషన్స్ అండ్ యువర్ ప్రాసెస్, దాంట్లో ఫిక్స్ చేయి.
నువ్వంటే ఎక్కడో మనసు వెళ్తుంది, నో ప్రాబ్లం, డోంట్ వరీ. నాకు చెప్పా కదా, బరీ ద వరీ బిఫోర్, డోంట్ వరీ, ఇట్ ఈస్ న్యాచురల్. యు ఆర్ నాట్ పరమహంస, యు ఆర్ నాట్ ఏ రమణ మహర్షి, యు ఆర్ నాట్ ఏ మహా సైంటిస్ట్. మనసు వెళ్తుంది, బట్ యాజ్ ఎ యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్, సాధక, నియమ, రైట్, ఆ భావంతో నువ్వు ఇది చేయాలి. అండ్ డోంట్ ఓవర్లోడ్. భోజనం గురించి అడిగాడు, ఆహారం గురించి అడిగాడు. డోంట్ ఓవర్లోడ్ యువర్ స్టమక్ ఆల్వేస్. ఓకే, జపనీస్ లాగా ఉండండి ఎగ్జామ్ టైంలో. అమలాపురం, వెస్ట్ గోదావరి వాళ్ళ ఉండకండి. ఉఫ్, నర్సాపూర్, మై గాడ్, జీడిపప్పులు, వెన్న, పన్నీరు, తిని 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 ఏమిలో చదువుతారండి. హోల్ మైండ్ విల్ బి ఆన్ మధ్యప్రదేశ్. ఉబ్బిపోయి ఇదైపోయి. నో, సారీ, దిస్ టైమ్ ఆఫ్ తపస్, ఆస్టెరిటీ, సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఓకే, సో హ్యావ్ సమ్. అదే ఫ్రూట్, మెయిన్ ఈజ్ ఎనర్జీ ఈజ్ ఫ్రూట్. దాని మీద ఎక్కువ ఇది పెట్టండి, కాన్సన్ట్రేషన్. 2-3 బనానా ఆర్ మూసంబి ఆర్ యాపిల్స్ అవన్నీ పెట్టుకొని నరిష్మెంట్ చేసుకొని, ఇడ్లీ ఆర్ లైట్ ఫుడ్స్, బికాజ్ యూ హ్యావ్ టు స్టడీ 3-4 hours. దెన్ సమ్ ఫ్రూట్, సమ్ బాదా, ఆల్మండ్స్ ఇవన్నీ పెట్టుకొని నువ్వు కాసేపు చేయాలి. ప్రాణాయామంతో మీ ఎనర్జీ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ, నాట్ బై ది అదర్ ఫుడ్, నాట్ ది మ్యారేజ్ ఫుడ్, నాట్ ద ఫెస్టివల్ ఫుడ్. అవన్నీ పక్కన పెట్టండి కొంచెం. మేక్ ఇట్ లైట్, మేక్ ఇట్ న్యూట్రిషియస్. ఆల్ రైట్, చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసి, ప్రార్థన చేసి, జపం చేసి మైండ్ని రీసైకిల్ చేయండి. రీసైకిల్.